కార్తీక్, దీప వాళ్ళు తాము చేసిన క్యాటరింగ్ వంటలన్నీ ఆటోలో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప కార్తీక్ వైపు చూసి, "ఈ కష్టాలన్నీ మీకు నా వల్లనే కదా బాబు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఎందుకు అలా అనుకుంటున్నావు దీప? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడు సీఈఓగా ఉండి 20,00,000 సంపాదించిన ఆనందం కన్నా ఇప్పుడు 20,000 నాకు క్యాటరింగ్‌లో వస్తున్నాయి చూడు. ఈ ఆనందమే నాకు ఎక్కువగా అనిపిస్తుంది దీప" అని చెప్పేసైతే దీప వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అయినా సరే బాబు, నా వలన మీరు చూడండి ఇప్పుడు ఈ ఆటోలో ఎలా వెళ్తున్నారో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "లేదు దీప, ఈ ఆటోలో వచ్చిన సరదా కారులో రాదు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో ఆటో స్పీడ్ బ్రేకర్ రావటంతో కార్తీక్ ఒక్కసారిగా దీప మీదకి వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "సారీ దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మళ్ళీ స్పీడ్ బ్రేకర్ రావటంతో అక్కడ ఉన్న దీప కార్తీక్ మీద పడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "సారీ బాబు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఇది కూడా నాకు చాలా సంతోషంగానే ఉంది దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును దీప, నాకు ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ ఆటోలో మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏంటో. మళ్ళీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతే కారులోనే కదా వెళ్ళాలి. ఇప్పుడు ఆటోలో చూడు ఎంత సరదాగా ఉందో నీతో ఇలా వెళ్ళడం" అని చెప్పేసైతే దీపతో చూస్తూ అలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.